హీరో సుహాస్ కొంచెం స్టోరీ ఉన్న సినిమాలే తీస్తాడు. అతను పెద్ద అందగాడు కాకపోయినా సరే మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకుని యాక్టింగ్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఓటీటీలో కానీ లేదంటే చిన్న చిన్న సినిమాలు తీసినా నార్మల్గా హిట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ లాస్ట్ రెండు సినిమాలు అయితే కొంచెం ఫ్లాప్ అయినాయి. సో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని హే భగవాన్ సినిమాతో వచ్చాడు. హే భగవాన్ నుంచి హే బలవంత్ అని సెన్సర్ వాళ్ళ టైటిల్ మార్చమనడం, దీనికి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం, వెనక కథలో ఏదో కారణం ఉందన్న ప్రచారం కాస్త ఇంట్రెస్ట్ కలిగించింది అందరికీ. ఇంతకీ వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్ ఏంటి, అది తెలుసుకోవాలని చాలా మంది అయితే సినిమాకి వెళ్ళారు. బట్ ఎవరిని ఎక్కువ టెన్షన్ పెట్టకుండా సినిమా మొదలైన 1-2 నిమిషాల్లోనే ఆ బిజినెస్ ఏంటో తెలిసిపోద్ది. బట్ నేను ఇక్కడ చెప్పను, స్పాయిలర్ అయిపోద్ది. సో ఇంకా మన కథలోకి వెళ్తే కృష్ణ సుహాస్కి చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ అయిన తన తండ్రి బలవంతరావు, మన నరేష్ గారు ఉన్నారు కదా, ఏ బిజినెస్ చేస్తాడో మాత్రం చెప్పడు. కృష్ణకి తెలియదు, ఎందుకంటే తండ్రి చెప్పడు, నాయన అన్నపూర్ణకు కూడా సరిగ్గా తెలియదు. కానీ ఎందరో ఆడవాళ్ళకి బతుకునిస్తున్నాడు అంటూ ఏదో చెబుతుంది. ఎప్పటికైనా తన తండ్రి బిజినెస్ ని టేక్ ఓవర్ చేసుకోవాలని కృష్ణ చిన్నప్పటి నుంచి కల. మొత్తానికి పెద్ద అయ్యాక ఒక సన్నివేశంలో తండ్రి చేస్తున్న బిజినెస్ ఏమిటో తెలుస్తుంది కృష్ణకి. ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కృష్ణ ఎంత ఇబ్బంది పడ్డాడు, అప్పటికే తను ప్రేమించిన మిత్ర ఈ విషయం తెలియకుండా దాచడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేది సరదాగా సాగిన ఈ సినిమా ట్రాక్. తర్వాత మరికొన్ని పాత్రలు కథలో రివీల్ కావడం, వాళ్ళ ప్రయోగంతో కృష్ణ మిత్ర చివరికి ఒకటవ్వడం, బలవంతరావు బిజినెస్ వెనక ఉన్న మానవీయ కోణం ఏంటో చెప్పడం, ఇదంతా ఒక కథ. కథ కంటే ఈ సినిమా స్క్రీన్ పే చాలా బాగుందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా సరదాగా రాసుకున్నాడు. కథను రాసుకోవడం కూడా అలాగే ఉంది. అయితే కామెడీకి పెద్ద అంటే ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన ఈ సినిమాను మాత్రం క్లైమాక్స్లో కొంచెం ఎందుకు ఎమోషనల్గా ఎండ్ చేశారు. క్లైమాక్స్లో కూడా అదే కామెడీతో ఎండ్ అయ్యి ఉంటే ఇంకా గ్రాఫ్ ఎక్కడ ఉండేది. బట్ క్లైమాక్స్లో కొంచెం బాధపడితే బయటకు వచ్చేసరికి కొంచెం నీరసంగా వస్తారు ప్రేక్షకులు. సో టైటిల్స్ పడ్డ తర్వాత నవ్వుకుని సెకండ్ హాఫ్లో కాస్త బరువైన కథనాన్ని చూసి మళ్ళీ క్లైమాక్స్లో ఇంకా నవ్వుకుంటూ బయటకు వస్తే బాగుండేదేమో అనిపించింది. సో సరే, ఉన్నంత వరకు సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా ఈ సినిమా చూస్తున్నంత సేపు రకరకాల ప్రశ్నలు మనకి అయితే తడుతుంటాయి. ఆర్టిస్టుల టైమింగ్తో సరదాగా వాటిని అయితే లాజికల్ పక్కన పెట్టేసి మ్యాజిక్ని అయితే క్రియేట్ చేశారు. ఇంక ఈ సినిమా డైరెక్టర్ అయితే డైరెక్షన్ కానీ తన రాసిన కథ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే సుహాస్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అయితే ప్రత్యేకమైన తన స్టైల్ అయితే ఏం లేదు. అంటే ఈ పాత్రలో ఎవరు హీరోగా చేసినా పెద్దగా తేడా ఉండదు, వాళ్ళకి సెట్ అయిపోద్ది, అలాగే ఉంది. ఇంకా హీరోయిన్ శివాని మొన్నే లిటిల్ లాస్ట్తో పెద్ద ఇట్టు కొట్టింది. ఈ పిల్ల థియేటర్లో కనబడంగానే అందరూ కూడా ఆంటీ యాంటీ యాంటీ అని థియేటర్లో కాల్ చేశారు. అది కొంచెం ఎంజాయ్ చేసిన మూమెంట్. సో ఆ ఇమేజ్ వల్ల ఆమె స్క్రీన్ మీద పడగానే ఆడియన్స్ అందరూ కూడా అరిచి అరిచి ఒక స్టార్ ఎంటర్టైన్స్ లాగా మంచి బాగుంది. ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది. కామెడీ టచ్ ఉన్న పాత్రలో ఆమె టైమింగ్ బాగుంటుందని మరోసారి అయితే ఈ సినిమాతో తెలిసింది. ఇంకా హీరో ఫ్రెండ్గా సుదర్శన్ ఫుల్ టైం ప్రజెన్స్ చాలా బాగా చేశాడు. ఇంక ఈ సినిమాలో అజయ్ ఘోష్, అదే అండి గుడ్డుతో ఉంటాడు కదా, ఆయన చాలా బాగా చేశాడు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, ఆయన మాటలు కూడా బాగున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఆయన అండ్ నరేష్ గారు చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్లో నరేష్ గారు ఉంటారు, సినిమా కొంచెం డల్గా అనిపిస్తుంటుంది. కానీ కామెడీతో సుహాస్ అండ్ హీరోయిన్ బాగానే లాక్కొచ్చారు అండ్ సుదర్శన్ కూడా. కానీ సెకండ్ హాఫ్లో నరేష్ గారు ఎంట్రీ ఇచ్చాక, ఈ అజయ్ ఘోష్ కూడా వచ్చాక సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా హర్షవర్ధన్ గారు కూడా చాలా బాగా చేశాడు, ఉన్నంతసేపు బాగుంది. ఇంకా నరేష్ గారి గురించి చెప్పేది ఏముంది, ఆయన అసలే అటెన్షన్ పిల్లర్. ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఆయనే. పైగా జెన్జీ జనరేషన్ అందరూ కూడా నరేష్ గారిని బాగా ఇష్టపడుతున్నారు. సో ఇలాంటి పాత్ర తనకే సెట్ అవుతుంది అనిపించేలా ఉంది ఆయన క్యారెక్టర్. అలాగే మన నందమూరి బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేసిన సీన్ అయినా, పోకిరిలో మహేష్ బాబు ఎంట్రీ సీన్ని ఇమిటేట్ చేయడం కానీ చాలా చాలా బాగుంది. ఆడియన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. సో నరేష్ గారు ఇలాగే చెలరేగిపోతారు, ఆయన ఉంటే సినిమా ఇట్టే అనేలా ఉంది ఆయన క్యారెక్టర్. ప్రతి సినిమాలో అలాగే ఉంటుంది. ఇంకా చాలా రోజుల తర్వాత వెన్నెల కిషోర్ కూడా ఎరగదీస్తాడు. వెన్నెల కిషోర్ గారికి ఒక మంచి క్యారెక్టర్ రాస్తే చెలరగిపోతాడు. బట్ ఈ మధ్యన మంచి క్యారెక్టర్లు ఎవడో రాయట్లేదు. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా మంచి క్యారెక్టర్ పడి ఆయన మళ్ళీ చెలరగిపోయాడు. ఇంకా అన్నపూర్ణమ్మ గారు ఓకే, ఆమె క్యారెక్టర్ గురించి ఏం చెప్తాడు పెద్దవాడి. ఇంకా బాబు మోహన్ గారు చాలా రోజుల తర్వాత సినిమాలో కనిపించారు. కానీ ఆయనకు ఒక్క డైలాగ్ కూడా లేదు ఈ సినిమాలో. కానీ ఎందుకో 30% సినిమా ఈయన పాత్ర చుట్టూనే నడుస్తుంది, కానీ ఆయనకు ఒక్క డైలాగ్ కూడా లేదు. ఇంకా యాంకర్ శ్రవంతి ఉంది కదా, తను కూడా ఒక మంచి పాత్రనే పోషించింది. చాలా కన్వీనియన్స్గా ప్రజెంట్ చేసింది తన క్యారెక్టర్. ఇంకా మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే వివేక్ సార్ గారి మ్యూజిక్ పాటలు అంత ఎక్కలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. పాటలు అంటే మాటలే వినపడకుండా మొత్తం దరివేస్తాడు. ఇంకా మాటల విషయానికి వస్తే కొన్ని మాటలు చాలా బాగున్నాయి. సిద్ధాంతి, వేదాంతి ఇలాంటి డైలాగ్స్ మరీ రొటీన్గా ఉన్నాయనిపించిన క్రమంగా మంచి సంభాషణలుగా అనిపిస్తాయి. చితికే కదా పోయేది, చితికిపోతే ఏంటి అనే లైన్ చాలా బాగా టచ్ అయింది. ఇంకా సమిద, ప్రమిద, సమాధి లాంటి మాటలు కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఏ చికిత్స గుమస్తా అంటే పవన్ కళ్యాణ్ గారి పాటకి మన వెన్నెల కిషోర్ చెప్పిన అర్థం అయితే బాగా నవ్వించింది. అలాగే నాని ప్యారడీ సినిమా ఇది వచ్చింది కదా పేజీలో, దాన్ని ఇక్కడ ప్యారడీ చేశారు, అది కూడా చాలా బాగుంది. సో సెకండ్ హాఫ్ మొత్తం సరదాగా సాగిపోయింది నరేష్ గారి వల్ల అండ్ గుండిబాబు గారి వల్ల. సో లాస్ట్లో కొంచెం
సెంటిమెంట్ పెట్టి కొంచెం తగ్గించడం వల్ల సినిమా యావరేజ్ ఓకే బాగుంది అనిపిస్తుంది, కానీ లాస్ట్లో కూడా కొంచెం కామెడీగా ఎండ్ చేస్తుంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బట్ ఇప్పుడు కూడా పైసా వసూలు మూవీ హ్యాపీగా వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా నరేష్ గారి కోసం, వెన్నెల కిషోర్ కోసం ఈ సినిమా చూడొచ్చు. సో అది మరి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.